ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా.
జీవితము లోకమంతా విషయమై నరకాంతి జ్వాలలు రేగే ఆనాడి నడుమగా నన్ను కాపాడినావు దేవా. నేను ఆశ్రయించింది ప్రభువా. జాలిగల నా ప్రభువా, నీ చేయి నామవా ప్రభు విలువా. జాలిగల నీ దారికి నీ పాపినయ్యా ప్రభువా, నీ పాపినయ్యా ప్రభువా. ఆరని జ్యోతివై కళ్ళలోనికి కాంతివై ఎంత కాలముంటివి, ఎంతగా ప్రేమించితివి, నన్నెంతగా ప్రేమించితివి.
ఆదుకొంటివి ప్రభువా నాదు జీవితము. అలాగంతా లేచబడదాం. లేచబడి మొదటి చరణం మరోసారి పాడుకోబోతున్నాం. మొదటి చరణం పాడుతున్నప్పుడు మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకుందాం. ఇంకా పట్టు కాని దిశగా దూరంలో ఉన్నవా, లేక ఇంకా లోకంలో ఉన్న శ్రమంలో ఉన్నవా, ఎవరు చేయబట్టుకో చాలుదయ్యా దేవా, ఈ జన్మదనేమే ప్రభువా, పాపము విడిచి నీ దారి నడిచింది దేవా, నిన్ను ఆశ్రయించదని ప్రభువాలి. మొదటి చరణం అందరూ మనస్ఫూర్తిగా పడుకుందాం. మనస్ఫూర్తిగా అందరూ బాగున్నారండి. లైవ్లో ఉన్నవారు మీరు ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారో మీ పేరు ఊరు లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయండి. ఎస్, దేవునికి స్తోత్రం. కీర్తన 27. దావీదు అనగానే మాకు తెలుసు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ తెలుసుకోవలసినవి అతని జీవితంలో చాలా ఉన్నాయి. దావీదు జీవితం బహు వివరంగా బైబిల్లో రాయబడి ఉన్నాయి. కొంతమంది జీవితాల గురించి వివరంగా రాయబడలేదు. ఉదాహరణకు హనోకు దేవునితో నడిచాడు. ఒకరోజు 2 రోజులు కాదు. ఎంతకాలం నడిచాడు? 300 ఏంటి కన్ఫ్యూజన్ ఏంటి? 365 వయసు వచ్చే వరకు నడిచాడు. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. 300 సంవత్సరాలు అతని జీవితంలో అనుభవాలన్నీ రాయాలంటే అంత పెద్ద పుస్తకం అవుతుంది. కానీ అవన్నీ రాయలా. అలా నడిచేవాళ్ళు హానోకులు అంటాడు మరొకడు లేడు. అలాగే యేసు ప్రభువు చేసిన కార్యాలన్నీ బైబిల్లో రాసి ఉన్నాయి మాత్రమే ఆయన చేశాడు అనుకుంటున్నారా? ఆయన చెప్పిన ఉపమానాలు, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు, ముఖ్యంగా స్వస్థతలు, అవన్నీ రాసి పెడితేనట. యోహాను సువార్త చివరి అధ్యాయం చివరి వచనం చదవండి. యేసు చేసిన అద్భుత కార్యములు ఇంకను అనేకమైన ఉన్నవి. అవన్నీ వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన ఎడల అటు రాయబడిన గ్రంథములకు మొత్తం భూలోకం అంతా లైబ్రరీ చేసినా కూడా చాలదంట. అన్ని విషయాలు చేశాడు ఆయన. ఎందుకంటే నువ్వు నేను అద్భుతాలు చేయక్కర్లా, అది రాసి పెడితే ఇమిటేట్ చేద్దాం ఇవాళ. కానీ మనం నేర్చుకోవాల్సిన పాఠాలు అద్భుతాలకు చేయటం కోసం యేసుప్రభు రాలేదండి. అందుకే వాటిని ఇగ్నోర్ చేశాడు. ఆయన వచ్చింది నేను అద్భుతాలు చేయడానికి లోకంలోకి వచ్చాను అనలేదుగా.
ప్రాణం పెట్టడానికి వచ్చాడు, ప్రేమ చూపించడానికి వచ్చాడు. ఆ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు టెంపరరీ, కొద్దిసేపు ఒక వ్యక్తిని ఆకర్షించడం కొరకు అంతే. జీవితకాలం అంతా క్రైస్తవులు అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యాలు జరగాలని ప్రభువుని ప్రేమిస్తున్నామన్నారంటే వారి భక్తి సరైందే కాదు. హానోకు జీవితంలో ఏం అద్భుతాలు జరిగినట్టుగా కనపడలే. ఆయన ప్రభుతో నడవటమే ఒక అద్భుతం. నీ బతుకే ఒక అద్భుతం. నీకు ఇంకేంటి చేసే దేవుడు? నమ్ముతున్న వాళ్ళు అల్లే చెప్పండి. ఎందుకు చెప్పారు? మరి లేకపోతే కుర్చీలో కూర్చుంటావు నువ్వు, పాడగట్టి పడుకోబెట్టుండేవారు. ఇవాళ బ్రతుకుతున్నామంటే అది ఒక అద్భుతం. ఆరోగ్యంగా ఉన్నామంటే అదొక మరొక అద్భుతం. మనకు పిల్లలు ఉన్నారంటే అది అద్భుతం. ఆ పిల్లలు రక్షించబడ్డారంటే అది గొప్ప అద్భుతం. ఆ పిల్లలు దేవుని సేవ చేస్తున్నారంటే నాకు తెలిసి అది గొప్ప అద్భుతం. ఎవడు చేస్తాడండి ఈ రోజుల్లో? డబ్బుల కోసమైతే ఏమని చేస్తారు. కానీ దావీదు జీవితంలో రకరకాల అనుభవాల గురించి అతను వెళ్తున్నప్పుడు ఎన్ని శోధనలు వచ్చినా, ఎటువంటి పోరాటాలు వచ్చినా గట్టిగా పట్టుకున్నాడండి. ఎవరిని? ప్రభువుని పట్టుకున్నాడు. ఎక్కడున్నా ప్రభువునే పట్టుకున్నాడు. ఏ పరిస్థితుల్లో కొంచెం గ్యాప్ వచ్చింది, ఒక 3-4 months ఏమో కాదు, అంతే. ఇది బెత్షెబాతో చేసిన తప్పప్పుడు మాత్రం ఆ విషయంలో తప్ప అన్ని విషయంలో దావీదు యథార్థపరుడిగా ఉండను అని బైబిల్లో రాయబడింది. అంటే అన్ని విషయాల్లో దేవుణ్ణి ఎప్పుడూ దేవుణ్ణి వదిలిపెట్టలేదు. అదొక స్పాట్ మచ్చలాగా ఉండిపోయింది ఆ జీవితంలో. వేరే సంగతి. తన జీవితంలో ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా, సంతోషం కలిగిన, దుఃఖం కలిగిన, రాజుగా ఉన్న, గొర్రెల కాపరిగా ఉన్న, మనుషులు తన మీద తిరగబడిన, మనుషులు తనను ఎత్తుకొని ఊరేగించిన, ఏ పరిస్థితుల్లోనైనా సరే ప్రభువును పట్టుకున్నాడు. ఎవరిని పట్టుకోవాలి మనం? ఎవరిని పట్టుకోవాలి అంటే అర్థం ఏంటి? అట్ట పట్టుకుంటారు, పట్టుకొచ్చి ఇంట్లో దాచిపెట్టుకుంటారా? మన ఆలోచన ఎక్కడికి వెళ్ళినా నాకు ప్రభువు ఉన్నాడు. మనకి ఏ సమస్య వచ్చినా నాకు ప్రభువు ఉన్నాడు. మనకి ఏ కొదువు వచ్చినా నా ప్రభువు ఉన్నాడు. మనకి ఏ అవసరత కలిగినా నా ప్రభువు ఉన్నాడు. మనకి ఎటువంటి బాధలు వచ్చినా నా ప్రభువు ఉన్నాడు. నాకు ఎటువంటి శోధన వచ్చినా ప్రభువు ఉన్నాడు. ఏ పరిస్థితుల్లోనైనా సరే నాకు ఎవరు లేరు, ఈ లోకంలో ఎవరు ఏం చేయలేరు అనే ఆలోచనలు వచ్చినా ఓకే, నాకు ప్రభువు ఉన్నాడు. ప్రభువును పట్టుకున్నవాడు పాడవడండి. ప్రభువును పట్టుకున్నవాడు ఒక్కొక్కసారి దేవుడి కోపం వచ్చి ఇదిలించుకున్నా కూడా పట్టుకునే ఉన్నాం అనుకో, ప్రభువుని పడా అన్నా కూడా ప్రభువునే పట్టుకున్నాం అనుకో. ఏంటండి అది క్రైస్తవ భక్తి. వాళ్ళు తుమ్మితే ఊడిపోయే ముక్కంట. ఏంటది? తుమ్మితే ఊడిపోయే ముక్కలాగా ఉంది భక్తి. ఇప్పుడు చిన్న జలుబు చేస్తే పిల్లలకి పెద్ద వైద్యాలు చేయిస్తున్నారు, కొత్త రకం జబ్బులు తెప్పిసుకోవడానికి. చిన్నప్పుడు చిన్నపిల్లలకి ముక్కులో నుంచి ఆ చీవుడి ఇట్లా బయటకు వచ్చి లోపలికి వెళ్ళి బయటకు వచ్చి అంటాడు, పైకి వెళ్తుంది, మళ్ళీ కిందకు వస్తుంది. ఆ అబ్బ చూసి ఆ పైటి చెక్కుతో ముక్కు అంతా తుడిచి, లేకపోతే కొంతమంది ముసలమ్మని చేత్తో తుడిచేసి గోడకు రాసేసేవాళ్ళు. జలుబు వస్తేనే జబ్బు అనుకుంటున్నారు. అది ముక్కులో లోపట ఉన్నది వ్యర్థమైందంతా బయటికి పోవటానికి. ఈ రోజుల్లో క్రైస్తవ భక్తి అంతే, ఇటు ఊగుతుంది అంతే. ఒకరోజు బాగుంటారు, ఒకరోజు పైకి వెళ్ళిపోద్ది. ఒకరోజు ఎంత పొడుగు భక్తి ఉంటుంది, ఇంకా ఇక్కడికి వస్తుంది అన్నమాట. చూడండి, ఏదేమైనా యేసయ్యను నేను విడిచిపెట్టను. పాడే పాటల సారమదే, వినే మాటల సారమదే. ఇప్పటికీ విన్నటువంటి వర్తమానాల్లో మనం గమనించింది చూస్తే ప్రభువును పట్టుకోవాలి. దావీదు ఒక మాట అన్నాడు 4వ వచనంలో, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానినే నేను వెతుకుచున్నాను. ఒక్క వరం అడిగాడంటండి, దాన్నే వెతుకుతున్నాడు. మనం ఎన్నో అడుగుతాం, ఎన్నో వెతుకుతాం. ఈ చిత్రం ఏంటంటే అడిగిన దాన్ని వెతకం, ఇంకోటి వెతుకుతాం. కానీ దావీదు ఒక్క వరం అడిగాడు. వరం అంటే అర్థం ఏంటంటే గిఫ్ట్, బహుమానం.
ఒకవేళ ఇవాళ ప్రభు మీకు కనబడి ఏం కావాలి నా బిడ్డ అని అడిగితే ఏం చెప్తారో నా చెప్పొద్దులే, నా చెప్తే మంచి మంచి చెప్తారు. మనసులో చెప్పుకోండి. సొలొమోను కనబడి ఏం కావాలని అడిగాడు, నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం దయచేయి. నువ్వు అడిగింది మంచిది కాబట్టి నువ్వు అడగకపోయినా సరే నీకు ఐశ్వర్యము, నీ శత్రువుల ప్రాణము, నీ పేరు, కీర్తి ఇస్తున్నానని ప్రభు ఇచ్చాడు. దాన్ని కాపాడుకోలేకపోయాడు. మనం మోయలేనన్నివి మనకు అక్కర్లా. నీకు ఎవరైనా ఒక 10 లక్షలు ఇస్తే మీ అమ్మ మీ నాన్న ఇంకెవరిస్తారులే అంతకుమించి ఈ లోకంలో. ఇంకేదైనా ఇచ్చారంటే ఏదో ముప్పు ఉందని అర్థం. ఇదిగో అమ్మ నా రిటైర్మెంట్ డబ్బులు తీసుకో అని ఇస్తే చెయ్యి చాపకముందే పీక్కుంటారా? ఉంచలేనా నీ దగ్గర, నాకు అవసరమైనప్పుడు తీసుకుంటాను అంటారా? వచ్చినట్టు లాక్కోవాలి. రేపు మళ్ళీ ఏమవుద్దో అది డబ్బుల విషయంలోనే, మిగిలిన విషయాల్లో కాదు. దేవుని ఆశీర్వాదాలు ఇప్పుడే అడుక్కోవాలి, అది రాదు. ఎప్పుడూ నిర్ణయిస్తాడు కదా దేవుడు అంటారు కొంతమంది. ప్రభు దగ్గర నేను ఒక్కటే అడుగుతున్నాను అన్నాడు ఆయన. మనం కూడా అదే అడగాలి. నేను ఒక్కడే సూపర్ ఏం కాదు, నేనేమి నిజ క్రైస్తవుడు అడగాల్సింది అదే. ఏంటది? యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను. రాజసింహాసనం మీద కూర్చోబెట్టాక నేను దేవదారు బురులతో కట్టబడినటువంటి ఇంట్లో ఉన్నాను. నా దేవుని మందిరం గుడారాల చాటునుంది, తెరల చాటునుంది. నా దేవునికి ఒక మందిరం కనుగొనాలి, స్థలం కనిపెట్టేవాడుకు నేను మంచం ఎక్కను, నేను నిద్రపోనని ఒకసారి వాగ్దానం చేసుకున్నాడు దేవుడితో నిబంధన. అట్లాగే స్థలం కొనే వరకు నువ్వు మందిరం కట్టొద్దు అన్నా కూడా మందిరానికి కావాల్సిన అన్ని సిద్ధపరిచే వరకు ఊరుకోలేదు. ఎందుకంటే ప్రభువును ప్రేమించిన వాడు ప్రభువు మందిరాన్ని ప్రేమిస్తాడు. నా జీవితకాలం అంతా ప్రేమించాలి. నా జీవితకాలం అంతా ఏంటి అడిగారు? యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును. ఎంతమంది ధ్యానిస్తారు మీరు? వాక్య ధ్యానం ఎంతమందికి ఉందండి? అనుదిన ధ్యానం అని పెట్టాం మనం. నేను అది 16 to 17 minutes యాక్చువల్ మెసేజ్ ఉంటుంది. చెప్తున్నప్పుడు చెప్తాను, ఇది ధ్యాన సమయం. ఈ వాక్యాన్ని పట్టుకొని రోజంతా ధ్యానించండి. ఈ అధ్యాయాన్ని మళ్ళీ మళ్ళీ చదవండి. దేవుడు మీతో మరింతగా మీకు అవసరమైన రీతిగా మాట్లాడతాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రము ఆనందించుచు. దివారాత్రాలు చదివేవాడు కాదు. దివారాత్రాలు చదువుతాం, మాకు ఉద్యోగాలు ఉన్నాయి, చదువులు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, పనులు ఉన్నాయి అంటారు. కానీ దివారాత్రాలు ఏం చేయొచ్చు? మనం ధ్యానించవచ్చు. మందిరంలో గంట కూర్చుంటావు, 3 గంటలే కూర్చుంటావు. కానీ దేవుని సన్నిధిలో నీవు రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆయన సన్నిధిలో నీవు ఉన్నావన్న సంగతి గ్రహించుకోగలిగితే, ఆయన నీతో ఉన్నాడన్నది విశ్వసిస్తే, అది ఆయన ప్రసన్నతను చూడటం, ఆయన ప్రసన్నత చూడటం. ప్రసన్నత, ఆయన సన్నిధి, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క కనికరం, ఆయన యొక్క ప్రణాళిక, అంతము లేనటువంటి ఆలోచనలు కలిగిన వాడు ఆయన మన ఒక్కొక్కరి కొరకు. మనం చాలా షార్ట్ సైటెడ్. ఇక్కడదే చూసుకుంటాం, ఇవాళ చూసుకుంటాం, ఈ లోకానికి కావాల్సింది చూసుకుంటాం, లేకపోతే మించిపోతే. కానీ దేవుడు నిన్ను జగతికి పునాది వేయబడకముందే ఎరిగాడు. మీ యుగ యుగములు తరతరములు జీవించబోయే జీవితాన్ని గురించిన ప్రణాళికను కలిగి ఉన్నాడు. దాన్ని గుర్తించిన దావీదు అన్నాడు, నీ ఆ తలంపులు లెక్కించుదని అనుకుందునా అవి ఇసుక రేణువుల కంటే ఎక్కువై ఉన్నాయి. ఆయన ప్రసన్నతలో కూర్చున్నప్పుడు ఆలోచనలు వస్తాయండి. దేవుని కోసం ఏదైనా చేయాలి, దేవుడు ఏం చేయాలని మనల్ని ఆశిస్తున్నాడో, దేవుని ఉద్దేశాలేంటో, దేవుని ప్రణాళికలేంటో మనం ఎరుగుతాం.
దేవుని మనస్సును కలిగిన వాడిగా మోషే ఎలా మారాడంటే, దేవునితో కొండ మీద కూర్చొని గంటల తరబడి సమయం గడిపాడు. దేవునికి మొరపెట్టాడు. ప్రతి సమస్య దేవునికి చెప్పుకున్నాడు. ప్రజలు వచ్చి తనకు మొరపెట్టేవాడు, ఆయన వెళ్ళి దేవుడికి చెప్పుకునేవాడు. ప్రభు చెప్పింది చేసినప్పుడు అద్భుతాలు జరిగాయి. నన్నేం చేయమంటావు అంటారు ఇవాళ. మనం ఎవరైనా మనకి ఏదైనా సమస్య చెప్తే, మనకి ఎవరన్నా ఏదన్నా చెప్పినప్పుడు మనం చేయాల్సింది ఏం చేయలేము. మనం డబ్బులు సహాయం చేయలేకపోవచ్చు, ఒకవేళ ఇతర సహాయాలు చేయలేకపోవచ్చు. కానీ అందరం మనం చేయగలిగింది ఒకటి ఉందండి, అది ప్రార్థన సహాయం. నీ ప్రసన్నత చూచుటకు నేను ఆశపడుతున్నాను. ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలం అంతయో నేను మందిరములో నివసింపగోరుతున్నాను. మన జీవితకాలం ఎంత? నారణీయ ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. త్వరగా గతించిపోవును, మనం ఎగిరిపోవద్దు. ఎక్కడికి ఎగిరిపోతాం? మరణించిన తర్వాత జీవితం ఉందన్న మాట ఈ లోకానికి ఎగతాళిగా ఉందండి. మరణించిన తర్వాత జీవితం ఉందన్న సంగతిని ఈ రోజున మనుషుడు మనసును పెడితే వాడి బ్రతుకు విధానమే వేరేలాగా ఉంటుంది. మనం ఎంతసేపు రిటైర్మెంట్ అయిన తర్వాత నా పరిస్థితి ఏంటి, నేను వృద్ధుడు అయినప్పుడు నా పరిస్థితి ఏంటి అని అంతవరకు సెక్యూరిటీ చేసుకుంటున్నాం, అంతవరకు క్షేమాన్ని చూసుకుంటున్నామే. కానీ మరణించిన తర్వాత అసలైన జీవితం ఉంది. అది ఎక్కడ గడుపుతావు? జీవితకాలం అంతా ఆయన మందిరంలో గడపాలి. 14వ వచనం చదవండి. 14 కాదు, 13వ వచనం. సజీవుల దేశమున యెహోవా దయను పొందుతునని నమ్మకము నాకు లేని ఎడలా నేనేమైపోతా. ఏం దేశం అది? ఇది ఎక్కడుంది? యుఎస్ఏ, యూకేయా, ఆస్ట్రేలియావా, జర్మనా, ఫ్రాన్సా? ఎక్కడండి అది? ఎక్కడుంది ఆ దేశం? పోదాం అందరం. ఏ దేశం అది? ఈ దేశాలన్నీ, ఈ భూలోక రాజ్యాలన్నీ మటుమాయిపోయాయి. పంచభూతములు మహావేంద్రముతో, ఆకాశము, భూమి, అగ్ని, నీరు, గాలి ఏమీ లేనప్పుడు ఏముంది? అక్కడ ఏమీ లేదు. ఇది మృతుల లోకం. ఇది ఈ లోకంలో పుట్టిన వాళ్ళందరూ ఏమవుతారు? చావకుండా ఉన్నాడు ఎవడనుండో చూపించండి ఎక్కడన్నా. ఇది మృతులు, చచ్చిపోతావు ఏదో ఒకరోజు. నువ్వు ఎంత గొప్పడు అవ్వు, ఎంత డబ్బు ఉండని, ఎంత ఆరోగ్యం ఉండని. ఆరోగ్యవంతులు చావరో. గుద్దిందంటే అదేంటో టైటానిక్ షిప్ అంటే అక్కడెక్కడో పడిపోయిందంట. దాని జోలు మనకి ఎందుకు చెప్పు? దానికోసం 2 కోట్ల రూపాయల టికెట్లు పెట్టుకొని 3 కోటీశ్వర్లు బయలుదేరి వెళ్ళారు. ఇంకో 2 పైలట్స్, 5 కలిసి వెళ్ళి ఏమీ అంతుపట్టక డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని మృతుల్లోకానికి వెళ్తున్నారంటే ఏం అర్థం ఉంది చూడండి. వాళ్ళు కోటేశ్వర్లు, పిల్లలు తిన్నా కూడా ఉన్నంత డబ్బులు ఉన్నాయి, అంత విజ్ఞానం ఉంది, అంత సైంటిఫిక్ థింగ్స్ అన్నీ కనిపెట్టుతున్నారు. సబ్మరైన్స్ కనిపెట్టారు, నీళ్ళల్లో లోతుకి వెళ్ళగలమని. లోతుకి వెళ్ళి చూడాలంటే బైబిల్ చదవండి, లోతుకి వెళ్తే తెలుస్తుంది. సముద్రంలో ఏముంది? సముద్రం అగాధమని ఉంది. సముద్రం ఏంటంటది? అగాధము. 1వ అధ్యాయం 1వ వచనం చదివితేనే సగం అర్థమవుద్ది మీకు. ఏంటది? అది కాదు. ఇంతసేపా? భూమి నిరాకారముగా శూన్యముగా ఉండను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండను. ఇప్పుడు అక్కడ సబ్బరన్ లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్ళి చూద్దామని దానికి వెళ్ళి గుద్దారట. ఎందుకంటే కనపడలేదు. అక్కడ ఏముంది? అక్కడ కట్టిక చీకటి. ఎప్పుడో చెప్పెట్టాడు, కట్టిక చీకటి అగాధ జలముల మీద తిరుగుతూ ఉంది. అక్కడ సముద్రం, ఇక్కడే హోరు. అక్కడ అంతకంటే ఒత్తిడితో కూడిన సముద్రం. ఇది మృతుల లోకం. ధనవంతులైనా, సైంటిస్టులైనా, చంద్రమండలానికి వెళ్ళే వాళ్ళైనా, ఈ లోకంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే మరణించాల్సిందే.
ఇంకో విచిత్రం ఏంటంటే, మనం ఎప్పుడు మరణిస్తామో మనకు తెలిస్తే మన బతుకు కొంచెం బాగు చేసుకోవచ్చు. తెలియదు, తెలుసా? వాళ్ళు చేతి తీసుకొని చెప్తారులే, నువ్వు సావు, గుమ్మడికాయ కట్టుకుంటే ఇంటికి నువ్వు సావు, లేకపోతే మండం పొంచుందే, యాగాలు చెయ్యి, అవి ఇవని చెబుతారు. అన్నీ చేసి చేస్తారు చివరికి. చూడండి, ఎవ్వడు ఈ లోకంలో నరుడిగా వచ్చిన యేసు ప్రభువు కూడా మరణించాడు. ఒక్కటే వ్యత్యాసం ఏంటంటే, మృత్యువుని జయించి లేచినవాడు ఆయన ఒక్కడే, సజీవుడిగా ఉన్నవాడు ఆయన ఒక్కడే, సజీవుల దేశంలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు మన కొరకు మళ్ళీ రాబోతున్నాడు. నేను వెళ్ళి నివాస స్థలములు మీ కొరకు సిద్ధపరిచి నేనుండి చోట మీరుడు ఉండలాగన మరలా వచ్చి నేను మిమ్మల్ని. మరి ఆ మాట నమ్మరా? ఆ పరలోక రాజ్యం వెళ్ళాలని ఆశ లేదా? ఈ లోకం గురించి ఆలోచన, ఈ మృతుల లోకంలో ఉన్న వాసి విషయమే కక్కుర్త. పొద్దు నుంచి సాయంత్రం దాకా ఈ లోకంలో ఏం తిందుమా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, అంతటితో రాకదు ఏం సంపాదించుకుందామా, ఏం సాధిద్దామా, ఏమి ఏ అధికారాలు పెత్తనాలు సంపాదించుకుందామా అని లోక సంబంధమైన ధనధాన్యాలు, లోకాసక్తుల విషయాలే ఆసక్తి. కానీ సజీవుల దేశములో నేను నమ్మకం నాకు లేకపోతే నా బతుకు పరలోకంలో నేను ఉంటానా ప్రశ్నించుకోవాలి. పరలోకంలో నీవు ఉంటావా? మరణించినప్పుడు దేవుని రాజ్యానికి వెళ్తావా? మృతులైన వారు మరల లేతురు, ప్రభువునందు మృతులైన వారు ధన్యులు అని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు చనిపోడు, చనిపోయినను తిరిగి లేస్తాడు. చనిపోయిన క్రీస్తునందు చనిపోయిన వారిని గురించి బైబిల్ ఏం చెబుతుందంటే, నిద్రించుచున్నవారు. నిద్రపోయిన వాడు లేస్తాడా లేవడా? ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోతాడు, కానీ అది నిద్ర కింద లెక్కే కానీ మరణం కాదు. నేను జీవితకాలం అంతా నిరంతరము నా దేవుని సందులో ఆయన ముఖం చూసుకుంటూ కూర్చోవాలి. పరలోకంలో పనులు ఉండవండి, పరలోకంలో పనులు ఉండవు, ప్రార్థన ఉండదు, ప్రార్థన అక్కర్లేదు, ప్రసంగం చేయడానికి మాలాంటి పాస్టర్లు ఎవరు అక్కర్లేదు అక్కడికి, క్వైర్ మెంబర్స్ ఉండరు, ఉన్నోళ్ళందరూ క్వైరే. దూతలతో పాటు విమోచించబడిన వారందరూ, క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ పోటీపడి పాడతారంట పాటలో. దూతలన్నీ నోటి మీద బయలువేసుకుంటాయట. మేము ఇన్ని రోజులు పాడినా అల్లెలూయా అల్లెలూయా అల్లెలూయా. వీళ్ళేంద్రాడు ఆయన చీకట్లో కనుచూపు ద్వారాని దూరిపోయినప్పుడు నన్ను పిలుచుకున్నావే. మరి వాడు దూతలు ఎప్పుడు పిలిచాడు? వాళ్ళకేమో ఎప్పుడు అక్కడే ఉన్నారు, వాళ్ళకేం తెలుసు? పడ్డోడిని లేపావే, పడతమే తెలియదు వాళ్ళకి, లేపటం ఏం తెలుసు? లేపే అనుభవం ఎక్కడుంది వాళ్ళ పాటలో? ఏంటంటే, మానవుడు విమోచించబడిన పాటలు, కొత్త పాటలు ఉంటాయి. మన సాక్ష్యాలన్నీ పాటలుగా మారతాయి. మనం చేసిన అద్భుతాలన్నీ ఆశ్చర్యాలుగా మారతాయి. ఆ దూతలకి అర్థం కాక మన దగ్గర నేర్చుకుంటాయి. డోంట్ వరీ. ఏంటంటే, ఇంకో గొప్ప విషయం ఏంటంటే, దేవుడు ఎంత ప్రేమామయుడంటే, తప్పిపోయినా తప్పు చేసినా దేవుడు మనల్ని మాత్రమే క్షమిస్తున్నాడు, కానీ దూతలకి క్షమాపణ. దెర్ ఇస్ నో సెకండ్ చాయిస్ ఫర్ ఏంజల్స్. ఒక్కసారి తప్పిపోయాడు అపవాది, వాడితో పాటు చేరనుకున్న దూతలు అంతే, వాళ్ళు పడిపోయారు. వాళ్ళకి ఎప్పుడండి సైతాన్ ఈ పాట పాడలేదండి. ఏ పాట? నాదు జీవితము మారిపోయినది. పోదే. ఎవరో చిన్నపిల్ల ప్రాణం చేస్తున్నట్టు, ప్రభువా ఈ సైతాన్ గాడిని మార్చునైనా, వాడు మారు మనసు దయచేయనైనా, మా నాన్నకు తాపిస్తున్నాడయ్యా రోజు. నాన్న మారాలని ప్రార్థన చేయండి. వాడు ఎంత మారుతాడు? సైతాను మారడం, వాడికి మారే అవకాశం లేదు. తన స్వరూపంలో తన ఆకారంలో చేస్తున్నాడు కాబట్టి నన్ను క్షమిస్తున్నాడు. నేను చాలామందిని చూశానండి, ఒక పడిపోయి లేచిన వ్యక్తికి ఉన్నంత కృతజ్ఞత పడకుండా ఉన్నవాడికి ఉండదండి. ఎప్పుడు ఆకలి ఉన్నవాడికి అన్నం విలువ తెలుసా? ఆకలితో పస్తులు ఉన్నవాడికి ఆహారం దొరికిందంటే కూడా ఎంత కృతజ్ఞత ఉంటుంది, ఎంత లొట్టలు వేసుకుంటూ కమ్మగా తింటాడు. సరే, దేవుని ప్రేమను మనం జుర్రుకునే అవకాశం ఉంది.
దావీదు అన్ని విధాలుగా దేవుని ప్రేమను అనుభవించాడు, దేవుని కృపను అనుభవించాడు. తన ఆశ ఏంటంటే, నేను జీవితకాలం అంతా సజీవుల దేశంలో నా దేవుని మీద ఉండాలి, నేను ఎవరికి భయపడను. గబగబ వెళ్ళిపోతారండి, నేను చూస్తున్నాను అండి. నాకు యెహోవా వెలుగయ్యను, రక్షణ అయ్యను, నేను ఎవరికి భయపడను. ఆయన నా ప్రాణ దుర్గము, నేను ఎవరికి వెరతును. నా శరీరము మాంసము తినుటకు దుష్టులు నా మీదకు వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు, వారు తొట్టిల్లిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను. నా హృదయమో దండు దిగినా కూడా నేను భయపడను. ఎందుకంటే నా శరీరాన్ని ఏం చేసినా కూడా నేను భయపడను. ఎందుకంటే నా ఆత్మను నా ప్రభువు నుండి దూరపరచలేడు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు ఎడబాపగలడు? ఈ లోకంలో శ్రమలు వస్తాయండి. క్రైస్తవుడైనందున ఎవడైనా శ్రమ బాధను అనుభవించిన వల్ల దాని యందు అతిశయించాలందండి బైబిల్లో. నీ శరీరమును మాత్రమే చంపగలిగిన వాళ్ళకు నువ్వు భయపడొద్దు. నీ శరీరాన్ని, ఆత్మను చంపగలిగిన దేవునికి నువ్వు భయపడు. అందుకే కొంతమంది క్రైస్తవులు ఇప్పుడు ఈ దినాల్లో వారు అన్ని శోధనలు ఉన్నప్పటికీ ప్రభువుని విడిచిపెడతాం లేదండి. ప్రభువుని విడిచిపెడతాం లేదు. మణిపూర్లో కొన్ని చర్చెస్ కాల్ చేస్తే, ఆదివారం వస్తే చర్చిలు లేవు, ఇళ్ళు లేవు. ఎక్కడ ప్రార్థన పెట్టుకున్నారో తెలుసా? వాళ్ళు రోడ్డు మీద మోకరించి ప్రార్థన చేస్తున్నారు. పందిరులు, గుడ్డలతో పందిరులు వేసుకొని అరణ్యాల్లో ఎక్కడికో దాక్కొని అక్కడ దాక్కున్నా కూడా దేవుడు మాకు ఏం చేశాడు, మేము ఎన్ని కష్టాల్లో ఉంటే అనకుండా అప్పుడు కూడా దేవుడిని స్తుతిస్తున్నారు. అంటే నా దేవుడు నాకు తోడున్నాడు, నేను ఎక్కడుంటే అక్కడ తోడున్నాడు. మన ప్రభు అండి, నాకు హై క్లాస్ చర్చ్ ఉంటే కానీ నేను రాననేవాడు కాదండి. ఒక విఐపిని పిలవాలంటే వారికి తగినన్ని ఎయిర్పోర్ట్లన్నీ చేస్తే కానీ వాళ్ళు రారంట. పాస్టర్స్ కూడా ఉన్నారు అట్టగే. ఎంతమంది వస్తారు మీటింగ్ అని అడుగుతారు కొంతమంది. మీటింగ్కి రండి మా ఊరికంటే ఎంతమంది వస్తారు? ఎంతమంది వస్తే ఎందుకు? దేవుని చిత్తమా కాదా తెలియాలి. నేను అంత చిల్లర పాస్టర్ని కాదు. అబ్బా, మన ప్రభు ఒక్కడున్నా వస్తాడు, ఇద్దరున్నా వస్తాడు, ముగ్గురున్నా ఆయన సన్నిధి అక్కడ ఇస్తాడు. నువ్వు చెట్టు కింద ఆరాధించుకున్నా, నువ్వు గుడిసెలో ఆరాధించుకున్నా, నువ్వు మేడ మీద ఆరాధించుకున్నా, నువ్వు ప్రభువును ప్రేమిస్తుంటే నీతో ఉంటానని చెప్పే గొప్ప దేవుడు నాకు ఉన్నాడు. నా చుట్టూ శత్రు సింహాలు చుట్టుముట్టిన నా చుట్టూ దేవుని కవచం ఉంటుంది. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గం మీదకు నన్ను ఆయన ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులర్పించదను, నేను పాడెదను యెహోవాను గురించి స్తుతిగానము. ఆహా, పాడారా మీరు? కొన్ని చర్చల్లో కోయరోళ్లే పాడతారు, సంఘం పాడదు. కచేరీకి వెళ్ళినట్టు కూర్చుంటారు. ఏంటండి, కర్ణాటక సంగీతం లాంటి సంగీతం పాడామనుకోండి, మనకు రాదు కదా. అంటే మనం ఏం చేస్తాం? ఇంకాసేపు ఉంటే ఆ సౌండ్కి బాగా నిద్ర వచ్చి ఏంటండి, పాటలు వింటానికి కాదు చర్చికి వెళ్ళేది. మనం పాటలు పాడటానికి. పాటలు పాడుతున్నప్పుడు నా నోట దేవుడు కొత్త పాట పెట్టును. మనం పాటలు మార్చేస్తుంటాం. అందుకే కల్వరి నాథ నిన్ను చూడాలి చూడాలి అని సంవత్సరాల తరబడి పాడుతుంటే ఎన్నిసార్లు పాడతారు అట్లాగా? చూచాను అని పాడమని చెబుతుంటాను కదండి. మరి నెరవేరింది నా జీవితంలో, అది నెరవేరింది. పాటలు మార్చేస్తాం, కొత్త పాట ఉంటుంది. నీ పాట వేరు, ఆయన పాట వేరు, నీ సాక్ష్యం వేరు, వాళ్ళ సాక్ష్యం. అంత డూప్లికేట్ లాగా అందరి సాక్ష్యాలు ఒకళ్ళగా ఉండవు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ప్రేమిస్తున్నాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సాక్ష్యం ఉంది. దావీదు అంటున్నాడు, నేను పాడెదను యెహోవాని గురించి స్తుతి గానము చేసేదను. 7వ వచనం, యెహోవా నేను కంఠధ్వనం ఎత్తి ప్రార్థించినప్పుడు నా మనవి
వాళ్ళక నేను పాడతాను మాత్రం కాదు, నేను ప్రార్థిస్తా, స్వరమెత్తి ప్రార్థిస్తా. ఎంతమందికి ప్రార్థన వచ్చండి? ఎంతసేపు ప్రార్థిస్తారండి? ఎంతసేపు ప్రార్థిస్తారండి? మీ పాత ఫ్రెండో లేకపోతే మీ అమ్మగారో మీ నాన్నగారో మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులు కొద్ది సంవత్సరాల తర్వాత కనపడ్డారనుకోండి, ఎంతసేపు మాట్లాడతారు? ఎంతసేపు మాట్లాడతారు? ఎంతసేపా? అప్పుడు తెల్లారిపోయిందా? అప్పుడు సాయంకాలం అయిపోయిందా? సరే అంటారు, మళ్ళీ మాట్లాడుతూనే ఉంటారు. మరి ప్రార్థన దేవునితో మాట్లాడుకునేవాడు ఎంతసేపు మాట్లాడతారు? ప్రభా అయిపోయిందేనా, ఆమెన్, చాలా పనులు ఉన్నాయి ప్రభా నాకు అన్నట్టుగా. ఇది క్లుప్తమైన ప్రార్థనలు. దావీదు అంటున్నాడు, నేను జీవితకాలం అంతా కూర్చొని ఏం చేస్తావయ్యా? ఆయన ఆలయంలో కూర్చొని ఏం చేస్తావు? నేను పాటలు పాడుకుంటా, నేను కంఠధ్వని ఎత్తి ప్రార్థన చేస్తాను. ప్రార్థనా సమయాలు కూడా మనం సంకుచితం చేసేస్తున్నాం. కానీ కనీసం ప్రార్థన, నాకు తెలిసి చర్చిలో ప్రార్థన ఒకవేళ 2-3 సెషన్స్గా విభజించిన మినిమము గంట సేపు ఉండాలండి. పాటలు కూడా గంట సేపు ఉండాలి. వాక్యం కూడా గంట ఉంటే చాలు. అప్పుడు వాక్యమేమో బాధుడే బాధుడు, ప్రార్థనకు మాత్రం టైం ఉండదు. పోండి అయిపోయింది ఆశీర్వాద ప్రార్థన. పాటలేమో అయిపోయాక వస్తారు సంఘస్థులు, విశ్వాసులు. అప్పుడు ఏమవుద్ది? మీరు ఎట్ట పెరుగుతారు? తల ఉండదు, కాళ్ళు ఉండవు. ఎట్ట ఉంటావు చెప్పు నువ్వు? తల లేదు, కాళ్ళు లేదు, మొండంగా ఉంటే ఎట్టుంటావండి? ప్రార్థన, పాటలు, వాక్యము ఫుల్గా నీవు విన్నప్పుడు, నీవు అందులో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆధ్యాత్మికంగా నూతనపరచబడతావు. రాబోయే 6 దినాలకు ఆధ్యాత్మిక శక్తి నీకు ఉంటుంది. ఆ సంతోషములు ఉంటుంది నీ మీద, ఆ యొక్క ఆనందం నీకు ఉంటుంది. ఫుట్బాల్ ఆడేవాడు ఆ బంతిని ఒక్క తన్నుదన్నాడు అనుకోండి, గట్టోడు ఎంత దూరం పెరగడుతుంది? ఎంత దూరం పెరగడుతుంది? దానికి ఏమైనా ప్రాణం ఉందా లోపట? ఆ తన్నిన తన్నుకి అది ఎంత దూరం వెళ్తుందో చూడండి. దేవుడు అలాగే మనల్ని ప్రతి ఆదివారం తన్ని పంపించాలని రప్పిస్తున్నాడు ఇక్కడికి. ఎక్కడ దంతాడో అని అక్కడక్కడ దాక్కుంటున్నారు కొంతమంది. ఏంటంటే నిన్ను బాగా ఫ్యూయల్, ఇది కారులో ట్యాంక్ ఫుల్ చేయి అంటారు చూడండి. ట్యాంక్ ఫుల్ చేస్తే ఎంతసేపు తడుస్తుంది మీ కారు? మీరు ఎంత ఫిల్ చేశారో అంత అన్ని మైళ్ళదే. నువ్వు ఎంతగా దేవుని ఆధ్యాత్మిక శక్తితో, ఆయన ప్రసన్నతలో ఆనందిస్తావో, ఆయన వాక్యంతో నింపబడతావో, ఆయన సన్నిధిలో కంఠధ్వని ఎత్తి ప్రార్థిస్తావో, అంతగా నీవు జయకరమైన జీవితాన్ని, ఆలయాన్ని వదిలి బయటికి వెళ్ళినప్పుడు చుట్టూ శోధనలు ఉన్నా, దండులు దిగినా, అవిశ్వాసుల్ని చుట్టూ వచ్చిన, సాతాను పొంచి ఉన్న, మోసాలు అన్యాయాలు చేయాల్సిన పరిస్థితులు నేను చుట్టుకుంటున్నా, నీ మనస్సాక్షిని పాడు చేసే విషయాలు నీ మీద పడుతున్నా, నో ఐఎమ్ ఎ క్రిస్టియన్, ఐ వోంట్ డూ దిస్, నేను దేవుని బిడ్డను, నేను ఇది చెయ్యను అని నువ్వు ఎదిరించగలుగుతావు. పాపాన్ని జయించగలుగుతావు. శత్రువుని జయించాలంటే ఆధ్యాత్మిక శక్తి మనకు అవసరం. అది పొందే స్థలం ఒకటే, దేవుని ఆలయము, దేవుని సన్నిధి, దేవుని మందిరంలో ఉన్నవాడు. దేవుని మందిరంలో ఎలుగెత్తి ప్రార్థించినప్పుడు నా ప్రార్థన దేవుడు విన్నాడు. మీరెంతమంది నీ ఆశ ఏంటని అడిగినప్పుడు దేవునితో చెప్పారో తెలియదు. ఎంతమంది దేవుని సన్నిధిలో మీ కోరికలు తెలియజేశారో తెలియదు. మీ బాధను, మీ అవసరతను చెప్పుకున్నారో తెలియదు. కానీ బైబిల్లో మీరు పరిశీలిస్తే దేవుని మందిరంలోనికి వెళ్ళి తన హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించి మొరపెట్టుకున్న మొరలన్నిటికీ జవాబు వచ్చిందండి. వరుస పెట్టి చదువుకుంటూ పోతే ఎదురుకుండా కనపడుతుంది హన్న. మందిరంలోకి వెళ్ళి గుండెను నీళ్లు కుమ్మరించినట్టు దేవుని సన్నిధిలో కుమ్మరించింది, ప్రార్థించింది. 8వ వచనం, నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధిని నేను వెతికెదను అని నా హృదయము నీతో అనెను. నీ ముఖము నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము. నా సహాయకుడవు నీవే, నా రక్షణ కర్తవగు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడవద్దు. నీ ముఖాన్ని వెతుకుతాను, నీ ముఖాన్ని వెతుకుతాను.
పసిబిడ్డలకండి మాటలు రావు, వాళ్ళకి ఏం కావాలో చెప్పడానికి తెలియదు, ఏడుస్తూనే ఉంటారు. అమ్మ వెళ్ళి ఎదురుగుండా మొహం కనపడింది అనుకోండి, ఏమవుద్ది, బిడ్డ ఏడిపో ఆగిపోద్ది. కొంతమంది అమ్మలు దోబూచులు ఆడినట్టు దాక్కుంటారు, దాక్కుంటే ఆడదోట ఏంటంటే ఏం కావాలా బిడ్డగా, అమ్మని చూస్తూ ఉండాలి అంతే. పాలు కావాల్సి వెళ్ళటం లేదు. ఇప్పుడు అమ్మ నా దగ్గరే ఉండాలి, నేను అమ్మను చూస్తుండాలి, అమ్మ నన్ను. యేసయ్య బిడ్డలకు కూడా అలాంటి ఆశ ఉండాలి. దావీదు అంటున్నాడు, నీ ముఖమే వెళ్ళిపోకటయ్యా, నీ ముఖం నాకు దాయికయ్యా, నన్ను విడిచిపెట్టకయ్యా. ఒక సందర్భాలు ఉన్నాయి ఆయన జీవితంలో, ప్రభు ముఖం దాచేశాడు, ముఖం తిప్పేసుకున్నాడు ప్రభు, అల్లాడిపోయాడు. 51 కీర్తన అది చదవమని చెప్పాను, తర్వాత చదవండి. నీ ముఖాన్ని వెతకమంటున్నావు నా శోధనలో, నా శ్రమలో, నా బాధలో. కొంతమంది ముఖాలు చూస్తేనే ఏడుపు వస్తుందండి, కొంతమంది ముఖాలు చూస్తే కోపం వస్తుంది, కొంతమంది ముఖం చూస్తే పళ్ళు పట్ట కొరకాలు అనిపిస్తుంది, కొంతమంది ముఖం చూడగానే మనసుకి ఆనందం కలుగుద్ది, ఉల్లాసం కలుగుద్ది, ఆదరణ కలుగుద్ది, సంతోషం కలుగుద్ది. యేసయ్య వైపు చూడండి, మనుషుల ముఖాలు మారిపోతుంటాయి, రకరకాలు మారిపోతుంటాయి. ఇవాళంతా నటనాభక్తి ఎక్కడ చూసినా కనపడుతుందండి. స్వచ్ఛమైనటువంటి ఎందుకు మాట్లాడుతున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో, ఏం చెప్తున్నాడో మనకు అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. మేల కీడ అనేది తెలియకుండా ఉంది. దావీదు వెతుకుతున్నాడు, నేను దేవుని ముఖం వెతుకుతున్నాను ప్రభా, నీ ముఖాన్ని నాకు దాయొద్దు నాయన, నీవే నా సహాయకుడు నాయన, నన్ను విడవద్దయ్యా. 10వ వచనం, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయను. యెహోవా నీ మార్గము నాకు బోధించుము, నా కొరకు పొంచున్న వారిని చూచి సరళమైన మార్గము నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులకును క్రూరత్వము వెళ్ళగక్కు వారును నా మీదకు లేచి ఉన్నారు, నా విరోధుల ఈచకు నన్ను అప్పగించకమో. అయ్యా 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 నాకు సహాయం చేయి, నీ మార్గం నాకు చూపించయ్యా. నీ 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 నన్ను పట్టుకోవడానికి పొంచున్న వారి తప్పుడు మార్గంలో నుంచి నన్ను విడిపించయ్యా, ఉచ్చుల్లో పడకుండా నన్ను తప్పించయ్యా. ఎంతమంది ఎన్ని రకాల ఉచ్చుల్లో పడిపోతున్నారండి, వాళ్ళ సమస్యల్లో పడిపోతున్నారు. మాట వరుసగా ఐ లవ్ యూ అన్నాను, అంతే నా ప్రాణం తీసేస్తున్నాడు. ఎవడనమన్నాడు? నమ్మి ఇచ్చాను 30 లక్షలు, అడ్రస్ లేకుండా పోయాడు. నమ్మాను వాళ్ళ మాటలు, వాళ్ళు ఇలా చేశారు నాకు. ఎంతమంది మోసపోతున్నారు, ఉచ్చులు ఆశ పెట్టి ఎర్రబెట్టి. సాతాను ఇవాళ మనుషుల విశ్వాసాన్ని పోగొడుతుంది. భక్తులు ఇలాంటి వాటి జోలికి వెళ్ళకూడదండి, ఎందుకంటే అది నీ భక్తి జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. లోక పద్ధతులను విశ్వాసులు ఉపయోగించొద్దు. మంచిగా కనబడింది అయినప్పటికీ నీ సరే, ఇతరులు నీ మేలుగోరి చెప్తుంది అయినప్పటికీ నీ సరే, అది అవునా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవాల్సింది ఎక్కడంటే దేవుని ముఖం ఎత్తుకో. ప్రభా ఏం చేయమంటావు, ఇది నాకు పొంచున్న మార్గమా, నన్ను ఆశీర్వదించే మార్గమా, నన్ను పాడు చేసే మార్గమా? ప్రతి నిర్ణయం చేయాల్సి వచ్చినప్పుడు, ముఖ్యంగా వివాహాల విషయాల్లో, గృహాలు కట్టుకునే విషయాల్లో, బిడ్డల కెరియర్ చూస్ చేసుకునే విషయాల్లో, మీ ప్రయాణాల విషయాల్లో, నీ సన్నిధి నాతో రానియడలో నన్ను తీసుకొని పోవద్దు. దేవుని చిత్తములో మనం ఉన్నప్పుడు దేవుని కంచె కాపుదల మనకు ఉంటుంది. ఉచ్చుల్లో పడనివ్వకయ్యా, చిక్కుల్లో పడనివ్వకయ్యా. నీ చిత్తము వెతుకుతూ నీ మార్గములో నేను నడవాలని ఆశపడుతున్నాను అనే ప్రార్థన దావీదు యొక్క హృదయాన్ని చూపిస్తుంది. చివరిగా 13-14 వచనములో, సజీవుల దేశములో నేను యెహోవా దయను పొందునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. 14వ వచనం, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, ధైర్యం కలిగి, నిబ్బరం కలిగి. నిబ్బరం అంటే నో సెకండ్ థాట్ అనమాట, నో సెకండ్ చాయిస్. ఇది కాకపోతే అది అని ఉంటుంది మనకి అన్నిటిలో. కానీ దేవుని విషయంలో దేవుని కాకపోతే ఇంకొకటి, ప్రభు కాకపోతే ఇంకొకటి అనేది లేదుగా. ప్రభువే సమస్తం. నిబ్బరము కలిగి కనిపెట్టుకో. మనందరం కనిపెట్టాలండి. దేనికోసం కనిపెట్టాలి? ప్రభు రాకడా అతి సమీపంగా ఉంది. ప్రభు రాకడ కొరకు మనం కనిపెట్టుకోవాలి. ఆయన ఎప్పుడు వస్తాడో, మేఘారుడై నేను రానే ఉన్నానని చెప్పిన ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వల్ల మీరు మందముగా ఉన్నప్పుడు
అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లు అది మీ మీదకు రాకుండానట్లుగా మీ విషయమే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఏ ధ్యాసలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా ఒకటే ఆశ, ఒకటే ధ్యాస ఏంటంటే, ఇది నా దేవునికి ఇష్టమేనా, ఇదిలో ప్రభు ఉన్నాడా, ఇది ప్రభు మార్గమేనా, ఇది ప్రభు చిత్తమేనా, ఇది ప్రభు ఉద్దేశమేనా అని మనం పరిశీలించుకుంటూ ప్రభుతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో సురక్షితంగా ఉంటాం. అంతేకాదు, ప్రభు ఇచ్చే మెప్పును పొందినట్లు సజీవుల దేశంలో మరణము లేని, చీకటి లేని, ఆకలి దప్పకలు లేని ఆ పరలోక రాజ్యములో యుగయుగములు తరతరములు ఆయనతో పాటు జీవించబోతున్నాం. యేసుక్రీస్తు సెలువులో తన రక్తాన్ని చిందించింది ఈ లోకంలో మన గాయాలు మానపడానికి, మన రోగ శ్రమల నుంచి మనల్ని విడిపించడానికి, మన స్వస్థతలు కలుగు చేయడానికి, మనల్ని దీవించడానికి మాత్రమే కాదు, ఆయన తన రక్తాన్ని చిందించి మరణము, పాపం వల్ల వచ్చు జీతమైన మరణాన్ని మింగేసి క్రీస్తు రక్తములో కడగబడిన వాడు నిరంతరము ఆయన రాజ్యంలో ఉండినట్లుగా శాశ్వతమైన జీవితాన్ని, నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించడు, మరణించినను తిరిగి లేచును. నేను వస్తాను, మిమ్మల్ని నేనుండే స్థలములో మీకు నేను నివాస. ఎక్కడో దేవుడు స్పెషల్గా హెవెన్లో ఉండి నేను ఎక్కడో పడేసేవాడు కాదు. ఎక్కడ పెట్టుకుంటాడంట ఆయన? నీ పక్కనే ఉంటాడంట, నీ ఎదురుగుండానే ఉంటాడు, నీతోటే ఉండే నేను దేశంలో ఆ పరలోక రాజ్యములో మనం ఉండాలని దేవుడు ఆశించే ఈ శిలువ యాగాన్ని చేశారండి. ఈ శిలువ ప్రభు రొట్టె ద్రాక్షరసం తీసుకునేటప్పుడు ఊరక ఆచారంగా ప్రసాదంగా తీసుకోకండి, మిమ్మల్ని మీరు విమర్శించుకోమని బైబిల్ చెప్తుంది. ఈ రక్తములో మనం కడగబడ్డాం, మారిపోయింది నా జీవితం అని పాటలు పాడాం. ఇంకేమైనా అవిధేయత నీలోకి వచ్చిందా, కల్మషం నీకు వచ్చిందా, లోక మాలిన్యం ఏమైనా అంటిందా, నీ మనస్సాక్షిని పాడు చేసే పాపాలకి చోటు ఇచ్చావా అని ఒక్కసారి పరిశీలించుకుంటూ, నా హృదయం సరిలేదు, నేను రొట్టె తీసుకొని అంటారు కొంతమంది. అది కూడా సరికాదు. సరిలేని వాళ్ళు సరి చేసుకొని తీసుకోమన్నాడు దేవుడు, అంతేగాని వద్దని చెప్పలేదు. అందుకే మనం రొట్టె ద్రాక్షరసాన్ని టైం అయినా కూడా ఇక్కడి నుంచి మీకు అందిస్తున్నాం. మీ దగ్గరకు వచ్చి రావడానికి కనీసం మీ రొట్టె మీ చేతిలోకి వచ్చిన తర్వాత కూడా మీరు ప్రార్థన చేసుకోవడానికి కనీసం 5 to 10 minutes మీకు టైము దొరుకుతుంది. ఆ సమయంలో అటు ఇటు చూడటం కాకుండా, దేవ నీకు వ్యతిరేకమైంది నాలో ఏమన్నా ఉందా అని ఆయన ముఖం వెతకండి. ఆయన ముఖ వెలుగులో మన రహస్య పాపాలు కనబడతాయి. అలాగే ఆయన ద్రాక్షరసం తీసుకుంటున్నప్పుడు ఆయన చిందించిన రక్తము ద్వారా మనకు పాపక్షమాపణ ఉంది. బైబిల్లో ఏం చెప్పబడింది? మన మనస్సాక్షిని కూడా శుద్ధి చేస్తుంది. మన మనస్సాక్షి, మనం భయంకరమైన పాపాలు దేవుని నమ్మిన తర్వాత చేయకపోవచ్చు నువ్వు, కానీ మనస్సాక్షికి వ్యతిరేకంగా నువ్వు చేసే పాపాలు ఉంటాయి. నీ మనస్సాక్షి పాడవుతుంది. నువ్వు ఒప్పుకుంటే, మన పాపంలో మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని ఆయన పవిత్రులుగా చేస్తాడు. లేచబడండి, ప్రభు వాళ్ళలో పాల్పొప్పులు పొందడానికి సిద్ధపడ్డ వారందరూ మీ హృదయం తెరిచి దేవునితో చెప్పండి. మన ఎదురుగుండా రొట్టె ద్రాక్షరసం క్రీస్తు శరీరానికి, ఆయన చెందించిన రక్తానికి గుర్తుగా ఉంది. నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీన్ని చేయుడు అని ప్రభు చెప్పున్నాడు. కాబట్టి ఈ శిలువ రక్తానికి గుర్తుకున్న ద్రాక్షరసాన్ని, ఆయన శరీరానికి గుర్తుగా ఉన్న ఆ యొక్క రొట్టెను మనం పాలుపొప్పులు పొందుతున్నప్పుడు, ఈ నా శరీరమును తిని నా రక్తమును త్రాగితే కానీ నా రాజ్యానికి వారసులు కారని శిష్యులతో చెప్పినప్పుడు వారిలో అనేకులు బెదిరిపోయారు, కానీ ఇందులో ఉన్న సత్యాన్ని నమ్మలేదు. క్రీస్తుని నీ రక్షకుడుగా అంగీకరించినప్పుడు, క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడినప్పుడు, దేవుని బిడ్డగా నీవు మారినప్పుడు దేవుని రాజ్యానికి వారసుడుగా ఉంటావు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేయండి. నాయనా, నిన్ను చూచే కనులు దయచేయ్యా, నిన్ను విడిచిపెట్టకుండా నీ ఎంబటినే ఉండే కృప దయచేయ నాయన. నా జీవితం మారిపోయింది, నా బాధలు తీరిపోయాయి. అపవాది చీకటి మార్గములో నుండి నన్ను ప్రభు రక్షించాడు. శోధనకరమైన శ్రమల నుండి, గుంటల నుండి నన్ను విడిపించాడు. అయ్యా ఆశయ్యా, నీలాగా ఉండాలనే ఆశయ్యా, నా చేతకాటం లేదయ్యా, నీ రక్తంలో నన్ను కడిగయ్యా, నా స్వభావాన్ని మార్చయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి కొన్ని మాటలు దేవుడితో మాట్లాడండి. ప్రభు మన ప్రార్థనలు వింటున్నాడు.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఆవరణలో కూడి వచ్చిన మేము పాడుటకు, కంఠస్వరమెత్తి ప్రార్థించుటకు, నీ దివ్య వాక్యమును ధ్యానించుటకు, నీ ముఖమును వెతుకుటకు, నీ ప్రసన్నతను కోరుటకు, జీవితకాలం అంతా నీ ఆలయములో ఉండి నీ వాక్యమును ధ్యానించే భాగ్యము పొందుటకు సహాయము చేయి నాయనా. నీకు దూరమైన వారిని ఈ సమయంలో దర్శించు తండ్రి. నీ వెతుకుతున్న వారిని కనుగొని నీ కౌగిల్లో చేర్చుకో అయ్యా. నిన్ను బాధ పెట్టిన వారిని దండించగా క్షమించే దేవుడుగా ఉన్నావు కనుక నాయనా, నీ కృప కొరకు వేడుకొనుటకు మాకు సహాయం ఇచ్చి, పాపం వల్ల వచ్చే జీతమైన మరణాన్ని, శాపమును కొట్టివేసి మా కొరకు నిత్య జీవాన్ని సిద్ధపరిచావు. ఈ రొట్టె ద్రాక్షరసములో పాలు పంపులు పొందుతున్నప్పుడు నన్నెంతగా నీవు ప్రేమించావన్నది గుర్తు చేసుకుని, నా స్థానంలో నా కొరకు సిలువేయబడి నా శిక్షను భరించి నాకు క్షమాభిక్ష పెట్టినందుకు నిన్ను స్తుతించుటకు, నీ ప్రేమను ధ్యానించుటకు, ఆ ప్రేమను ఎరగని వారికి అది ప్రకటించుటకు సహాయం వచ్చాయి. ప్రభు వలలో కూడా మాతో తోడుండి నడిపించమని క్రీస్తునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందాలండి. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఫిబ్రవరి 16వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. కారి దర్శనం, ప్రేమకు నిదర్శనం, దైవ ప్రేమకు నిదర్శనం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారతమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవట్లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.
కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. కల్వరి ప్రేమధార, కల్వరి ప్రేమధార, కల్వరి ప్రేమధార, కల్వరి ప్రేమధార. ఒక నిమిషం. మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే అనేక పుస్తకములు, బైబిల్ సంబంధించిన పుస్తకములు, మీ సమస్యలకు పరిష్కారాలు కలుగజేసేవి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేవి, మీ విశ్వాసమును వృద్ధి చేసేవి, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, అలాగే కుటుంబాలకు ఉపయోగకరమైన వర్తమానాలతో నిండిన అనేక పుస్తకములు, ఇంచుమించు 50 పుస్తకములు సిద్ధపరుచున్నాం. ఈ 50 పుస్తకాలు మీకు కావాలంటే ఇప్పుడే 08939393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయములా బలపరచే ధ్వని, నలిగిన హృదయములా బలపరచే ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని.